నుండి ఈ రోజు వరకు ఈ విధమైన కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ కొనసాగడం, కులం నిర్మూలన జరగాలని కోరుకోవడం ఇది నిజంగా అందరం అభినందించదగ్గ విషయమే. ఒకవైపు కులము మతము గతము కంటే పెద్ద తుఫాన్ లాగా దూసుకొస్తున్న ఈ సమయంలో కులము మతం కంటే కూడా కుల ఉన్మాదం మత ఉన్మాదం పెద్ద తుఫాన్ లాగా దూసుకొస్తున్న తరుణంలో, దాడులు చేస్తున్న తరుణంలో ఇలాంటి వాటి యొక్క ప్రాధాన్యత కానీ వీటి యొక్క ప్రాముఖ్యత కానీ చాలా ఎక్కువగా ఉందని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడే మనం ఒక 200 మంది 300 మంది ఉదయం నుంచి కూర్చొని వస్తూ పోతున్న వాళ్ళు ఉంటే, మరొకవైపు అక్కడ పెద్ద ఎత్తున ఒక కుల సంఘం మీటింగ్ జరుగుతా ఉంది. ఇంకేమన్నంటే మా దయాకర్ అంటాడు కదా, నేను కూడా కుల సంఘమే ఇప్పుడే అన్నది కదా, ఇంకా అన్నాక మనం అంటే ఇంకేం బాగుంటుంది. ఇంక పక్కనే ఉన్న రోజు ఇంట్లో పూరు పెడతారు ఎందుకు. సో అంటే కులం అనేది మన నిత్య జీవితంలో భాగంగా మారిపోయిన తరుణంలో ఒక ఇద్దరు కలిసి ఉండాలి, కలిసి జీవించాలన్నప్పుడు వాళ్ళ కులమే చూడటమే కాదు దారుణం. ఇప్పుడు దాడి చేసిన చూసినాం, ఆల్రెడీ చంపిన ప్రణయం చూసినాము, పల్లెర్ల నరేష్ను చూసినాం, అనేక మందిని చూస్తా ఉన్నాం. అంటే పెళ్లి చేసుకుంటే చంపుతారా? ఇదేమి సమాజం? అసలు మనిషినే అనుమానం. అంటే ఇంత దారుణమైన పరిస్థితులు తోసుకొస్తున్న తరుణంలో మనం ఏం చేయాలి? ఇంతకుముందు దయాకర్ భాయ్ అన్నట్టు ఉన్నారు, చాలా మంది కులాంతర వివాహాలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. మనం అంటున్నాం, మన చాలా మంది మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మనం చెప్పాలి ఉదాహరణలు. అరే చిరంజీవి కుటుంబం అంత అదే కదా, అంత పెద్ద సెలబ్రిటీలు కదా, పోయి వాళ్ళొకళ్ళు ఇప్పుడు ఎంత పవన్ కళ్యాణ్ నేను కాపునా ఓట్లు నాకు కావాలన్నా కూడా ఇంట్లో జరిగింది మరి ఎవరు ఓట్లు. సో ఇవన్నీ అన్ని చోట్ల ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. కానీ మనం గమనించాల్సింది ఏంటంటే ఈ దారుణాలు సమాజంలోకి తీసుకెళ్ళి ఇంకా మనువాదం ఈ రోజుల్లో కూడా ఇంత పెద్ద ఎత్తున ఉండడం, ఎప్పుడో ఆదిశంకరాచార్యుడి కాలంలో బయలుదేరిన మనువాదం ఈ రోజుకి ఇంత పెద్ద ఎత్తున. మన భారత రాజ్యాంగం ఈరోజు ఎందుకని ఈరోజు జరుపుకుంటున్నాం? బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం. ఆయనే చెప్పాడు కదా, స్వాతంత్రం, సమానత్వం, సౌభ్రాతృత్వం అన్నాడు. ఈ సౌభ్రాతృత్వం ఎక్కడుంది? పెళ్లి చేసుకుంటే చంపే దగ్గర ఇంకా సౌభ్రాతృత్వం ఏడుంది? సామాజిక ఆర్థిక రాజకీయ న్యాయం అందరికి చెందాలన్నాడు, ఏడబోయింది సామాజిక న్యాయం? కాబట్టి వీటన్నిటిని మనం ప్రశ్నించాల్సిన తరుణం ఉంది. మాట్లాడితే దాడి చేస్తారా? ఒక మాట మాట్లాడితే దాడి చేస్తారా? చాగంటి మాట్లాడిన మాటని బైర్ నరేష్ మాట్లాడితే దాడి చేస్తావు. చాగంటి మీద ఎందుకు దాడి చేయవు? ఏం కారణం? నీ కులమట్టం వచ్చిందా? అంటే నీ భాష ఇంకా నేను మోటగా మాట్లాడితే బాపని భాష మాట్లాడితేనేమో మీకు సంస్కారవంతంగా ఉంటుందా? మా ఊరు తెలంగాణ మరి నాటుమోటు భాష, మా దళితుల భాష మాట్లాడితే, లేదా మా ఊరు భాష, మా శూద్రుల భాష మాట్లాడితేనేమో నీకు నా మీద దాడి చేస్తావా? సో వీటన్నిటిని ప్రతి చోట ఉన్న ఈ అంశాలన్నిటినీ మనం పరిశీలించాలి. అంతేకాదు మనం సైంటిఫిక్ కూడా ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి. సిసిఎంబి స్టడీ చెప్పింది కదా, కులంలోనే వివాహాలు జరగడం వల్ల, మేనరిక పెళ్లిల వల్ల ఎట్లయితే జన్యుపరమైన లోపాలు వస్తున్నాయో ఈరోజు కులం లోపం ఉంది, కులానికి జన్యుపరమైన లోపం ఉంది, కులానికి రోగం ఉందని చెప్పింది. మీరు హాస్పిటల్ పోయి చూడండి. ఇంతకుముందే మన స్టార్ హాస్పిటల్ ఏజిఎం గారు ఉన్నప్పుడే చెప్దాం అనుకున్నాం. హాస్పిటల్ పోయి నాది వైశ్య కులం అని చెప్పండి, పక్కనే అనస్థీషియాయిస్ట్ కొద్దిగా ఆగు నాయన అని వేరే టెస్టులు చేయకుండా అడగండి, నన్ను స్పెషల్ కేర్ తీసుకోకపోతే అడగండి. ఎందుకంటే వైశ్యాలకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది వైశ్యులకే కాదు, చాలా కులాలకి సైంటిఫిక్ గా సిసిఎంబి చెప్పింది ఇది. మరి ఇప్పుడు జరగాల్సింది ఏంటంటే మా దయాకర్ అంటున్నాడు కదా, అమ్మో ఖండాంతర వివాహాలు జరిగితే మళ్ళీ మా పిల్లలు ఏంది అంటున్నాడు. అసలు నీకు ఒక ఖండాంతర వివాహం నుంచి ఇంకొక కుటుంబం వచ్చి నీ దగ్గర చేరుతుంది కదా, అదే కదా మన ఎస్వి గారికి. గ్రహాంతరంలో లేదు, ఉంటే బాగుండేది, ఉంటే బాగుండేది. సో మనకు సుదూరంలో అయితే లేదు. సో ఖండాంతర అంటే చేరితేనే మానవ సమం. మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, ఇదేదో నీకోసమో నీ కులమో నా కులమో నీకోసమో నా కోసమో కాదు, మొత్తం మానవ సమూహం బతకాలి కదా. డైనోసార్ లాగా మనం కూడా విలుప్తమైపోతే ప్రతి 300కు పైగా స్పీషీస్ జాతులు అంతరించిపోతున్నాయి, విలుప్తమవుతున్నాయి, మాస్ ఎక్స్టెన్షన్ జరుగుతా ఉంది. అందులో మానవ జాతి కూడా ఒకటి మారిపోతుంది. ఇదే నువ్వు ఒకే కులంలో కనుక పెట్టుకుంటే. వీళ్ళేదో భారత మాతకు జై, భారత మాత అంటున్నావు కదా, రేపు పొద్దున భారతీయులే మిగలరా అయ్యా నువ్వు ఒకే కులంలో పెళ్లి చేసుకుంటే. ఆ రకమైన జన్యుపరమైన ఇప్పుడు చూడండి, మీరు పోయి కార్డియాలజిస్ట్ చూడండి, నాతో సహా. నేను గుండె జబ్బుతో బాధపడుతూ మీ అందరికీ తెలుసు కదా, ఇంతసేపు నన్ను గుసబెట్టి నా వేరు ఆమె కనీసం మరే ఏం గుర్తుందో లేదో కూడా తెలియదు, నేను ఎట్టుండాలో కూడా. సరే ఓకే ఆమెకు తెలుసు. కానీ అంటే
ఎందుకు వస్తున్నాయి ఇవి? ఎక్కడి నుంచి వస్తున్నాయి? నన్ను అందరూ అంటారు, అరే నువ్వేందన్నా తింటావా, తాగుతావా, సిగరెట్ తాగుతావా, డాక్టర్ దగ్గర ప్రతి డాక్టర్ ఇవేమి లేవు, మరి ఏ అలవాటు లేని నాకు ఎందుకు ఇది వచ్చింది అంటే, నువ్వు ఊర్లో మెడి తిరుగుతా గుండె జన్యుపరమైన లోపం, జెనెటిక్స్, నాకే కాదు ఎంతమందికి ఉంది. సో ఇదంతా పోవాలంటే ఒక సమాజంలో ఒక ఆరోగ్యవంతమైన మానవుడు ఉండాలి కదా. మనం సమాజాన్ని బాగుని కోరుకుంటున్నాం కదా, మానవాళి బాగుని కోరుకుంటున్నాం కదా. కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ పెద్ద ఎత్తున ఈ రోజు వచ్చిన వాళ్ళందరూ చేయాల్సిన పని ఏంటంటే, నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు నేను ఒక 10 కుటుంబాలను ఇలా తీసుకొస్తా అనుకున్నప్పుడు మన అందరం, అది నిజంగానే హైదరాబాద్ అంటే హైదరాబాద్లో చాలా మంది ఉన్నారు, ఒకళ్ళే ఉన్నారా, ఇంతమందే ఉన్నారా, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చినప్పుడు ఎందుకు చేర్చాలి? ఇగో ఇలాంటి దాడులు జరిగినప్పుడు, అలాంటి హత్యలు జరిగేటప్పుడు, అరే ఇదొకటి ఉందిరా నాయన, ఇది చాలా మంది ఉన్నారు, ఈ దారిలో ప్రయాణిస్తా ఉన్నారు, మనం కూడా వెళ్లాల్సిన దారి ఇదేనా ఒక ఆలోచన, ఒక ఉద్యమం రూపంలోకి రావాలంటే మనం ఇక్కడికి ఎక్కువ మందిని సమీకరించాల్సిన బాధ్యత. అదే కాదు, సోషల్ మీడియాలో మన పరిస్థితి ఏంది? ఈరోజు వచ్చినాం ఇంతమందిమి, తలా ఒక్కళ్ళము ఒక్క ఫోన్ తీసి ఒక్క రీల్ తీసి పెడితే పోదా? ట్రెండ్ కాదా? ఈరోజు ఇప్పుడు ఇక్కడ మాట్లాడినాయి మీకేమి టీవీ 9లే కావాలనా? ఎన్నైనా అసలు మన చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా, ఇది ఏం పని చేస్తుంది మనకి? ఊకే వాట్సాప్లో చాటింగ్లకైనా తలా ఒక ఫోన్ తీయాలి, పెట్టాలి కదా. ఇప్పుడు ఛానల్స్ ఉన్నాయి, ఆ తులసి చెందుది ఉంది, ఎన్నైనా ఉంది, ఇప్పుడు చాలా ఛానల్స్ ఇప్పుడు అందరికి చాలా, మా రమణది ప్రతి ఒక్కళ్ళకు ఉన్నాయి. మీరు ఏదైనా ఒక అభ్యుదయమైంది, ప్రోగ్రెసివ్ది, లేదా కులానికి మతానికి లేనిది ఏదైనా ఒక్క వీడియో కనపడితే ముందు దాన్ని లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, కింద కామెంట్ పెట్టండి. అరే మన వీడియోలు మనం ఎంతమందిని చూస్తామో కామెంట్లు పెడతామో తెలియదు, కానీ నాకు తులసి ఎందుకైతే అనుభవం, మా వీడియోల కింద అయితే ఆ మనువాదులు తిట్టని బూతులు ఉండవు, వాళ్ళ కామెంట్స్ ఉండవు. నేను అనుకుంటా నాకు బాగానే ప్రచారం చేస్తున్నాను అనుకుంటా. నేను తులసి ఎందుకు కూడా ఇంతకుముందు అదే చెప్పి మంచి పబ్లిసిటీ ఇస్తాను, నువ్వేం వర్రీ కాక. ఏమన్నా మనం ఏం చేయాలా? మన పాత్ర ఏంది? ఇంట్లో కూర్చొని కూడా మన భావజాలాన్ని పెద్ద ఎత్తున ప్రచారం చేయగలము. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని వాడేవాళ్ళం కదా, మనమే మూఢత్వంలో ఉండేవాళ్ళం కాదు కదా. ఆ సైన్స్ అండ్ టెక్నాలజీని ఒక పవర్ఫుల్ సాధనంగా వాడుకోవడానికి మనం ఎదుగుతున్నామా లేదా? ఆ విధంగా ఎదగలుగుతామా లేదా? ఇవి మనం ప్రతి దాంట్లో ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇంకా మన సాంప్రదాయ పద్ధతులు, మోస పద్ధతులు అన్నీ అయిపోయినాయి. నూతన పద్ధతులను ఆవిష్కరిస్తూ మన భావజాలాన్ని పెంపొందించాలి. ఆ విధమైన అవకాశం మనందరం ఆ విధంగా ఎదగాలని కోరుకుంటూ, ఈ అవకాశం కల్పించిన వారికి, కులాంతర వివాహాలు చేసుకుంటున్న వాళ్ళందరికీ అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తూ విజ్ఞాన అభివందనాలు మిత్రులారా. థ్యాంక్ యూ. ఒకటి దయాకర్ బాయ్కి ఏంటంటే, మూఢత్వం ఈ సమాజంలో ముఖ్యంగా తెలంగాణలో చాలా పెద్ద ఎత్తున ఉంది. బాణామతి, చేతబడి లాంటి దాడులు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. సో ఇంతకుముందు మా వహీద్ చెప్పినట్టు మేమందరం మన జస్టిస్ రాధారాణి గారి నేతృత్వంలో మేమందరం కలిసి ఒక మూఢనమ్మకాల నిర్మూలన చట్టం డ్రాఫ్ట్ తయారు చేసినాం. మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కర్ణాటకలో సిద్ధరామయ్య గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడే మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని తీసుకొచ్చాడు. చాలా అంశాల్లో మీరు కర్ణాటకని ఆదర్శంగా తీసుకుంటున్నారు కాబట్టి, మూఢనమ్మకాల నిర్మూలన చట్టం విషయంలో కర్ణాటకని తీసుకోండి ఆదర్శంగా. ఆ చట్టం డ్రాఫ్ట్ మేము ఇస్తాం, తెలంగాణ పరిస్థితులను అధ్యయనం చేసి. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కోసం ఒక 40 సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి. ఆ డ్రాఫ్ట్ను అందుకొని దానికోసం ప్రత్యేకంగా అయ్యేంత వరకు నువ్వు కూడా మాతో పాటు కలిసి నడవాలని డిమాండ్ చేస్తున్నా. హక్కుంది కాబట్టి డిమాండ్ చేస్తున్నా. థ్యాంక్ యూ. బల్లవోలు రమణ గారు, ఒక్కసారి మీ